కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. అయితే తమకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సీఎంను ఉచిత విద్యుత్ కావాలని అడిగింది. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి తమ ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి అని కోరుతూ లేఖ రాసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా విద్యార్థిని లేఖపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. అయితే తమకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థిని రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సీఎంను ఉచిత విద్యుత్ కావాలని అడిగింది. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ దయచేసి తమ ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందివ్వాలని మనవి అని కోరుతూ లేఖ రాసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా విద్యార్థిని లేఖపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.